Good morning, students. Today we are discussing about defining and non-defining relative clauses from our textbook English grammar for first unit. Attitude is altitude. Before going to learn about relative clauses, first we should know about clauses. First, we should know about clause. What is clause? What is clause? It is a group of words. Clause అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్తో కూడి ఉంటుందన్నమాట. అంటే కొన్ని వర్డ్స్ కలిస్తే క్లాజ్ అనేది అవుతుంది. ఇట్ హ్యాస్ బోత్ సబ్జెక్ట్ అండ్ ఫినిట్ వర్బ్ కాంబినేషన్. ఇది ఏంటంటే ఇందులో ఒక సబ్జెక్టు ఉంటుంది, ఫినిట్ వెర్బ్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫినిట్ వెర్బ్ అంటే వెర్షన్స్ బట్టి, పర్సన్స్ బట్టి, అదే టెన్సెస్ బట్టి మారుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇట్ కెన్ గివ్ కంప్లీట్ సెన్స్. ఈ క్లాజ్ అనేది కంప్లీట్ సెన్స్ని అంటే మీనింగ్ని, అర్థాన్ని ఇస్తుందన్నమాట. అలాగే సమ్టైమ్స్ ఇట్ కెనాట్ గివ్ కంప్లీట్ సెన్స్. అలాగే కొన్నిసార్లు క్లాజ్ అనేది కంప్లీట్ మీనింగ్ని కూడా ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఇది సెంటెన్స్లో ఒక పార్ట్ అన్నమాట. సెంటెన్స్లో ఒక పార్ట్. ఇక చిన్న నోట్ అనేది ఇచ్చున్నాం చూడండి. ఎవ్రీ సెంటెన్స్ ఈజ్ ఏ క్లాజ్. ప్రతి సెంటెన్స్ కూడా క్లాజ్ అవుతుంది. ప్రతి సెంటెన్స్ కూడా క్లాజ్ అవుతుందన్నమాట. అలాగే ఎవ్రీ క్లాజ్ ఈజ్ నాట్ ఏ సెంటెన్స్. ప్రతి క్లాజు సెంటెన్స్ అవ్వాల్సిన పని లేదన్నమాట. అంటే ఎవ్రీ సెంటెన్స్ కూడా క్లాజ్ అవుతుంది, కానీ ఎవ్రీ క్లాజ్ కూడా సెంటెన్స్ కాదు. అలాగే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ తర్వాత మనకి చిన్న కామా ఇచ్చున్నాడు. అలాగే యూ విల్ గెట్ సక్సెస్, మీరు సక్సెస్ని సాధించవచ్చు అని ఉంది. అంటే ఇక్కడ ఇది ఒక క్లాజ్ అవుతుంది, ఇది ఒక క్లాజ్ అవుతుంది. అంటే నేనేం చెప్పాను ఇంతకుముందు, ఎవ్రీ సెంటెన్స్ ఈజ్ ఏ క్లాజ్. అంటే ఈ సెంటెన్స్ అంతా క్లోజా కూడా ఒక క్లాజ్ అవ్వచ్చు, కానీ ఎవ్రీ క్లాజ్ ఈజ్ నాట్ ఏ సెంటెన్స్. అంటే ఈ క్లాజ్లో ఏదైనా ఇందులో సెంటెన్స్ అవ్వాల్సిన పని లేదనమాట. చూడండి, దానికి ఒకసారి మీనింగ్ చెప్తాను. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి పనిచేసినట్లయితే, యూ విల్ గెట్ సక్సెస్, నువ్వు విజయాన్ని, సక్సెస్ని సాధిస్తావు. ఇందులో చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడినట్లయితే, ఇదేమైనా కంప్లీట్ మీనింగ్ ఇచ్చిందా మనకి? ఇవ్వలేదు. ఇది చూడండి, యూ విల్ గెట్ సక్సెస్, నువ్వు సక్సెస్ని సాధిస్తావు. అంటే ఇది మనకి, ఈ క్లాజ్ అనేది మనకి కంప్లీట్ మీనింగ్ని మనకి ఇవ్వలేదు. ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ మీనింగ్ అన్నమాట. ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ మీనింగ్. అలాగే ఇది చూడండి, యూ విల్ గెట్ సక్సెస్, నువ్వు సక్సెస్ని సాధిస్తావు. ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ అన్నమాట. ఇది కంప్లీట్ మీనింగ్ని మనకి పూర్తి అర్థాన్ని ఇచ్చింది కదా, చూడండి. అలాగే మనకి రిలేటివ్ క్లాజెస్ గురించి తెలుసుకునే ముందు చిన్న విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఏంటంటే క్లాజెస్ అనేవి ఎన్ని రకాలు, అసలు క్లాజెస్ అంటే ఏవి? హౌ మెనీ క్లాజెస్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్? చూడండి, క్లాజెస్ ఆర్ మెయిన్లీ 3 టైప్స్. క్లాజెస్ అనేవి ముఖ్యంగా 3 రకాలన్నమాట. ఫస్ట్ది మెయిన్ క్లాస్, సెకండ్ వన్ సబార్డినేట్ క్లాస్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ కోఆర్డినేట్ క్లాస్. ఎన్ని క్లాజెస్ అమ్మా ఇవి? మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్, కోఆర్డినేట్ క్లాస్. ఇప్పుడు ఈ మూడింటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వీ షుడ్ నో అబౌట్ మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ 10th class examination point of view. This is also important, but we do not know about this class in 10th class point of manner, examination manner. Okay, next, ఇందులో కనుక మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనం
మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు అంటే ఏంటో చూద్దాం. మెయిన్ క్లాజెస్కి సబార్డినేట్ క్లాజెస్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. చూడండి, మెయిన్ క్లాజ్. ఫస్ట్ మెయిన్ క్లాజ్ చూద్దాం. ఈ మెయిన్ క్లాజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్. ఈ మెయిన్ క్లాజ్నే మనం ఏమని పిలుస్తాం? ప్రిన్సిపల్ క్లాజ్ అని, ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటాం అన్నమాట. ఎందుకంటే ఈ మెయిన్ క్లాజ్ అనేది కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది కనుక, అంటే దీనికి ముందు ఏ సెంటెన్స్ ఉన్నా, ఏ క్లాస్ ఉన్నా, ఏ సెంటెన్స్ ఉన్నా, వెనకాతల ఏ క్లాస్ ఉన్నా దీనికి సంబంధం లేదనమాట. ఎందుకంటే ఇది కంప్లీట్ మీనింగ్ని ఇస్తుందన్నమాట. అలాగే ఇది చూద్దాం. దీనికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంది మెయిన్ క్లాజ్కి. అదే మెయిన్ క్లాజ్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఒక స్ట్రక్చర్ అనేది ఉంది. చూడండి, సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ తర్వాత ఫినిట్ వెర్బ్ అనేది వస్తుంది. ఇప్పుడు మన వెర్బులు ఉన్నాయి కదా, వెర్బ్ 1 అని, వెర్బ్ 2 అని, వెర్బ్ 3 అని వస్తుంది కదా. ఈ టెన్సెస్ బట్టి ఇక్కడ ఫినిట్ వెర్బ్ని మనం సబ్జెక్ట్ తర్వాత వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబార్డినేట్ క్లాజ్ చూద్దాం. సబార్డినేట్ క్లాజ్ని కానీ చూసినట్లయితే ఈ సబార్డినేట్ క్లాజ్నే డిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాం అనమాట. సబార్డినేట్ క్లాజ్కి ఇంకో పేరు ఏంటంటే డిపెండెంట్ క్లాజ్. అంటే ఇది కంప్లీట్ మీనింగ్ని ఇవ్వదు. దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది. చూడండి, సబార్డినేట్ కంజంక్షన్ వచ్చి దాని తర్వాత సబ్జెక్ట్ వచ్చి దాని తర్వాత ఫినిట్ వెర్బ్ అనేది వస్తే ఇది ఖచ్చితంగా సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఈ మెయిన్ క్లాజ్కి సబార్డినేట్ క్లాజ్కి డిఫరెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే మెయిన్ క్లాజ్ అనేది గివ్స్ కంప్లీట్ సెన్స్, అంటే కంప్లీట్ మీనింగ్ని మెయిన్ క్లాజ్ అనేది ఇస్తుంది. అలాగే సబార్డినేట్ క్లాజ్ అనేది కంప్లీట్ మీనింగ్ని ఇవ్వదన్నమాట. అంటే ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ సెన్స్ ఆర్ మీనింగ్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ త్రూగా తెలుసుకుందాం. మీకు ఇంకా బాగా అర్థం అవ్వడానికి నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చున్నాను. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే యూ విల్ గెట్ గుడ్ జాబ్. యూ విల్ గెట్ గుడ్ జాబ్. ఇక్కడ చూడండి, నువ్వు మంచి జాబ్ని సంపాదిస్తావు. అంటే ఇందులో కంప్లీట్ మీనింగ్ అనేది కనిపిస్తుందా లేదా మనకి? ఓకే. నెక్స్ట్ దే హెల్ప్ అదర్స్. వాళ్ళు ఇతరులకి సాయం చేస్తారు. ఓకేనా? ఇది కూడా కంప్లీట్ మీనింగ్ ఇస్తుందా లేదా? ఇస్తుంది. నెక్స్ట్ ఐ సా ద స్నేక్. నేను పాముని చూశాను. అంటే ఇక్కడ కంప్లీట్ మీనింగ్ అనేది ఉందా లేదా? ఉంది. నెక్స్ట్ ఐ ఆస్క్డ్ హిమ్. నేను అతన్ని అడిగాను. అంటే ఇది కూడా కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కదా. అంటే ఈ విధంగా ఈ సెంటెన్స్ ఈ 4 సెంటెన్సులు కూడా మనకి కంప్లీట్ మీనింగ్ని ఇస్తున్నాయి కనుక ఇవేమవుతాయి? మెయిన్ క్లాజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో కానీ చూసినట్లయితే సబార్డినేట్ క్లాజ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాను. చూడండమ్మా. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్. నువ్వు కష్టపడినట్లయితే. ఇదేమైనా కంప్లీట్ మీనింగ్ ఇచ్చిందా? అంటే ఇది సెంటెన్స్ కాలేదు ఇంకాను, కనుక ఇది కంప్లీట్ అర్థాన్ని ఇవ్వలేదు. అలాగే తర్వాత చూడండి, దో దే ఆర్ పూర్. వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ. ఇదేమైనా కంప్లీట్ అయిందా? కాలేదు. నెక్స్ట్ చూడండి, వైల్ ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్తుండగా. చూడండి, ఏమైనా కంప్లీట్ అయిందా? లేదు. నెక్స్ట్ వేర్ హీ లివ్డ్. ఎక్కడైతే అతను నివసిస్తున్నాడో. ఉందా? ఏమైనా కంప్లీట్ మీనింగ్ ఉందా దీనికి? లేదు. అంటే ఏదైతే కంప్లీట్ మీనింగ్ని ఇవ్వదో దాన్ని మనం సబార్డినేట్ క్లాజ్ అనేసి అంటాం అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మెయిన్ క్లాజ్కి సబార్డినేట్ క్లాజ్కి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్ అనేవి ఇక్కడ మనకు కొన్ని చెప్పాను. ఒకసారి ఇంకోసారి దీన్ని రిపీట్ చేస్తున్నాను, ఒకసారి వినండి. ఈ మెయిన్ క్లాజ్కి ఇంకో పేరేంటమ్మా? ప్రిన్సిపల్ క్లాజ్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అనేసి అంటాము. సబార్డినేట్ క్లాజ్కి ఇంకో పేరేంటి? డిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాం అనమాట. దీనికి మెయిన్ క్లాజ్కి స్ట్రక్చర్ ఏంటి అని అంటే సబ్జెక్ట్ వచ్చి దాని తర్వాత ఫినిట్ వెర్బ్ అనేది వచ్చి తర్వాత సెంటెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ సబార్డినేట్ క్లాజ్ కానీ చూసినట్లయితే సబార్డినేట్ కంజంక్షన్ వచ్చి దాని తర్వాత సబ్జెక్ట్ అనేది వచ్చి దాని తర్వాత ఫినిట్ వెర్బ్ అనేది వస్తుంది. మెయిన్ క్లాజ్ అనేది కంప్లీట్ సెన్స్ని ఇస్తుంది.
ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది డజంట్ గివ్ కంప్లీట్ సెన్స్ అనమాట. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. యూ మే నోట్ డౌన్ దీస్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఒక క్లాజ్ మెయిన్ క్లాజా సబార్డినేట్ క్లాజా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్, హౌ డు ఐడెంటిఫైడ్ సబార్డినేట్ క్లాజ్. హౌ డు ఐడెంటిఫైడ్ సబార్డినేట్ క్లాజ్. దీనికో నేను చిన్న స్ట్రక్చర్ ఇచ్చున్నాను చూడండి అమ్మా. ఫస్ట్ సబార్డినేట్ కంజంక్షన్ అనేది వస్తుందన్నమాట. అలాగే సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత ఫినిట్ వెర్బ్ వస్తుంది, ఆ తర్వాత సెంటెన్స్ అనేది అలాగా కంటిన్యూ అవుతుందన్నమాట. ఇక్కడ నేను మీకు కొన్ని క్లూ వర్డ్స్ ఇచ్చాను. అంటే ఇవి వచ్చేటప్పుడు మనం ఆ క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అవేంటంటే యాజ్, సిన్స్, బికాజ్, ఇఫ్, అన్లెస్, ఆఫ్టర్, బిఫోర్, దో, ఆల్దో, సో that, no sooner than, scarcely when, hardly when, as soon as long as. అలాగే that, while, when, where, why, who, even if. మళ్ళీ చూడండమ్మా. యాజ్, సిన్స్, బికాజ్, ఇఫ్, అన్లెస్, ఆఫ్టర్, బిఫోర్, దో, ఆల్దో, సో that, no sooner than, scarcely when, hardly when, as soon as long as, that, while, when, where, why, whom, even if. These are all comes under subordinate clauses. అంటే ఇవి ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని సబార్డినేట్ క్లాజెస్ కిందకి పరిగణించాలి. ఓకే, నెక్స్ట్ మనం చూడండి కోఆర్డినేట్ క్లాస్ గురించి తెలుసుకుందాం. చెప్పాను కదా, మనం ఆల్రెడీ మెయిన్ క్లాస్ గురించి తెలుసుకున్నాము, అలాగే సబార్డినేట్ క్లాస్ గురించి తెలుసుకున్నాము. అయినప్పటికీ కోఆర్డినేట్ క్లాస్ గురించి కూడా మనం కొంచెం తెలుసుకుంటే మంచిది, ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ కోఆర్డినేట్ క్లాస్కి ఒక స్ట్రక్చర్ ఉంది. అదేంటంటే కోఆర్డినేట్ క్లాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఫినిట్ వెర్బ్. పేరులోనే ఉంది చూడండి, కోఆర్డినేషన్ అంటే సమన్వయం అన్నమాట. దీన్ని ఎలాగో, అందుకే ఇది సెంటెన్సుల్ని దీన్ని సమన్వయం చేస్తుంది కనుక దీనికి కోఆర్డినేట్ క్లాజ్ అని పేరు వచ్చింది. ఈ కోఆర్డినేట్ క్లాజ్లో సెంటెన్స్ ఉంది అని తెలుసుకోవడానికి కొన్ని క్లూస్ కూడా ఇచ్చున్నాను చూడండి. ఫర్, అండ్, నో, బట్, ఆర్, at, so. ఇంకోసారి చెప్తున్నాను చూడండమ్మా. ఫర్, అండ్, నో, బట్, ఆర్, at, so. దీస్ ఆర్ కమ్స్ అండర్ కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఇవి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ క్లాజ్ అనేది కోఆర్డినేట్ క్లాజ్ కిందకే వస్తుంది. ఇక్కడ మీకు ప్రతిదీ నేను చెప్పడానికి ఒక చిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది చూడండమ్మా. ఫస్ట్ ఎగ్జాంపుల్, when he reached home the house had locked. చూడండి, when he reached home the house had locked. నేను ఇంటికి వెళ్ళేసరికి హౌస్ అనేది లాక్ చేయబడింది. ఇందులో కంప్లీట్ సెన్స్ ఏది ఇచ్చింది? ఈ క్లాజ్ ఇచ్చింది. ఈ రెండు క్లాజ్లే కదా. ఈ రెండు క్లాజ్లో అయ్యేటప్పుడు కంప్లీట్ మీనింగ్ ఏది ఇచ్చింది? ఈ క్లాజ్ అనేది ఇచ్చింది. అంటే ద హౌస్ హ్యాడ్ లాక్డ్ అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చేదాన్ని మనం ఏమంటాము? మెయిన్ క్లాజ్ అనేసి అంటాం అన్నమాట. నేను ఆల్రెడీ మెయిన్ క్లాజ్ని ఎంసీ అని నేను రాస్తున్నాను, మీరు కొంచెం ఐడెంటిఫై చేసుకోండి. కంప్లీట్ మీనింగ్ ఇవ్వని దాన్ని ఏమంటాం మనం? సబార్డినేట్ క్లాజ్ని ఎస్సీ అని రాస్తున్నాను చూడండి. అంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైంది? ద హౌస్ హ్యాడ్ లాక్డ్ అన్న, హౌస్ అనేది లాక్ చేయబడి ఉందన్నమాట. నెక్స్ట్ సీ ద సెకండ్ సెంటెన్స్, ఐ షల్ వెయిట్ హియర్. చూడండి, ఐ షల్ వెయిట్ హియర్ అంటిల్ హీ కమ్. నేను ఇక్కడే ఉంటాను అతను వచ్చేంత వరకు. చూడండి, ఇక్కడ కంప్లీట్ మీనింగ్ ఇచ్చేదేంటి? ఐ షల్ వెయిట్ హియర్, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఇది మెయిన్ క్లాజ్ అవుతుందన్నమాట. అంటిల్ హీ కమ్
ఇది సబార్డినేట్ క్లాజ్ అనేది అవుతుందన్నమాట. అలాగే యాజ్ ఇట్ ట్రైన్డ్ ఐ కుడెంట్ గో టు ఆఫీస్. యాజ్ ఇట్ ట్రైన్డ్ ఐ కుడెంట్ గో టు ఆఫీస్. వర్షం పడుతున్నప్పటికీ, యాజ్ ఇట్ ట్రైన్ వర్షం పడుతుంది, ఐ కుడెంట్ గో టు ఆఫీస్ వర్షం పడుతుండడం వలన ఐ కుడెంట్ గో టు ఆఫీస్, నేను ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. ఇక్కడ కంప్లీట్ మీనింగ్ అనేది ఏది ఇస్తుంది? ఈ క్లాజ్ అనేది ఇస్తుంది కనుక ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది. ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు కనుక ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ సీ ద ఫోర్త్ వన్. సిన్స్ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ షీ కుడెంట్ అటెండ్ ద స్కూల్. ఇది చూడండి, ఇందులో 2 క్లాజులనే ఉన్నాయి. చూడండి, ఇందులో సిన్స్ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఆమె జ్వరంతో బాధపడుతుండడం వలన అంటే ఈ క్లాజ్ ఏమైనా కంప్లీట్ అయిందా? అవ్వలేదు కనుక ఇది దేని కిందకి వస్తుంది? సబార్డినేట్ క్లాజ్ కిందకి వస్తుంది. షీ కుడెంట్ అటెండ్ ద స్కూల్, ఆమె స్కూల్కి అటెండ్ కాలేకపోయింది అంటే ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కనుక ఇది ఏమవుతుంది? మెయిన్ క్లాజ్ అనేది అవుతుంది. ఇక్కడ ఈ 4 ఒక ఎత్తు అయితే ఇక్కడ చిన్న లాజిక్ చూడండి. 5th వన్లో రవి బాట్ అన్ యాపిల్ అండ్ గిరి ఎట్ ఇట్. ఈ 2 చూడండి ఒకసారి. రవి బాట్ అన్ యాపిల్, రవి యాపిల్ కొన్నాడు, గిరి యాపిల్ తిన్నాడు. ఓకేనా? అంటే ఇది కంప్లీట్ సెన్స్ వచ్చింది కనుక ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది, ఇది కంప్లీట్ సెన్స్ వచ్చింది కనుక ఇది కూడా మెయిన్ క్లాజ్ అవుతుంది. మరి ఏంటి? మరి ఈ 2 కూడా దేంతో లింక్ చేయబడి ఉన్నాయి? అండ్. ఈ 2 కూడా దేంతో లింక్ చేయబడి ఉన్నాయి? అండ్ అనేది దీని కంజంక్షన్తో లింక్ చేయబడి ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఎండ్ అనే కంజంక్షన్ అనేది దేని కిందకి వస్తుంది? చూడండి, కోఆర్డినేట్ కంజంక్షన్. ఇవి వచ్చినట్లయితే మనం కోఆర్డినేట్ క్లాస్ కింద దాన్ని పరిగణించవచ్చా లేదా? ఓకే, దీన్ని మనం కోఆర్డినేట్ కంజంక్షన్, కోఆర్డినేట్ క్లాజ్ అనేసి అంటాం అన్నమాట. నెక్స్ట్ సీ ద 6th వన్. మధు ఈజ్ ఏ టీచర్. ఇదొక క్లాజ్. బట్ హిజ్ బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్. వాళ్ళ బ్రదర్ కూడా ఒక డాక్టర్. చూడండి, వాళ్ళ బ్రదర్ డాక్టర్ అనమాట. ఇది కూడా చూడండి, మధు ఈజ్ ఏ టీచర్, ఇది కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది. హిజ్ బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్, అతని బ్రదరు ఒక డాక్టర్, ఇది కూడా కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది కనుక మెయిన్ క్లాజ్ అవుతుంది. ఈ 2 దేని చేత కనెక్ట్ చేయబడి ఉన్నాయి? బట్ అనే లింకర్ చేత, కంజంక్షన్ చేత కనెక్ట్ చేయబడి ఉన్నాయి ఈ 2 క్లాజెస్ కూడా. కనుక ఇది దేని కిందకి వస్తుంది? కోఆర్డినేట్ క్లాజ్. నెక్స్ట్ సి ద నెక్స్ట్ వన్. ఐ నో ద ప్లేస్ వేర్ హీ లివ్స్. ఐ నో ద ప్లేస్ వేర్ హీ లివ్స్. ఇది చూడండి, నాకు ఆ ప్లేస్ తెలుసు ఎక్కడైతే అతను ఉన్నాడో. చూడండి, ఐ నో ద ప్లేస్, ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, ఏమవుతుంది? మెయిన్ క్లాజ్ అవుతుంది. వేర్ హీ లివ్స్, అతను ఎక్కడైతే నివసిస్తున్నాడో అని ఉంది అంటే ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేదు కనుక ఇది దేని కిందకి వస్తుంది? సబార్డినేట్ క్లాజ్ కిందకి వస్తుంది. అలాగే ఐ నో ద రీజన్ వై యు ఆర్ లేట్ ఇన్ స్కూల్. నాకు కారణం తెలుసు అంటే ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కదా. సో ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది. వై యు ఆర్ లేట్ ఇన్ స్కూల్, స్కూల్కి ఎందుకు లేట్ అయింది? ఇంకా మనకి దాని అర్థం పూర్తిగా తెలియదు కనుక ఇది సబార్డినేట్ క్లాస్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఐ సా ఏ బాయ్ హూ వాజ్ డాన్సింగ్. నేను ఒక బాయ్ని చూశాను, ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కనుక ఇది దేని కిందకి వస్తుంది? మెయిన్ క్లాస్ అవుతుంది. హూ వాజ్ డాన్సింగ్, ఎవరైతే డాన్స్ చేస్తున్నారో, ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వలేదు కనుక ఇది సబార్డినేట్ క్లాస్ కిందకి వస్తుంది. నెక్స్ట్ సీ ద లాస్ట్ వన్. హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ హానెస్ట్. చూడండి, ఇవి చూడండి, హీ ఈజ్ పూర్, అతను చాలా పేదవాడు అయినప్పటికీ అతను నిజాయితీపరుడు కదా. అంటే ఇది మెయిన్ క్లాజ్ అవుతుంది, ఇది కూడా మెయిన్ క్లాజ్ అవుతుంది. ఈ 2 కూడా కోఆర్డినేట్ కంజంక్షన్ చేత లింక్ చేయబడి ఉన్నాయన్నమాట. ఓకే, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనకి ఇంకా బోల్డెన్ ఎగ్జాంపుల్స్ కావాలంటే బోల్డెన్ మనకి గ్రామర్ బుక్స్ అనేవి ఉంటున్నాయి కదా, అవి ఒకసారి మీరు రెఫర్ చేయండి. రెఫర్ చేసి ఒకసారి మీరు ప్రాక్టీస్ కూడా చేయండి. అలాగే మన టెక్స్ట్ బుక్లో చాలా సెంటెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో మెనీ సెంటెన్సెస్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, ఈవెన్ 6th to 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆల్సో. ఇవన్నీ మీరు ఒకసారి రిఫర్ చేసినట్లయితే మీకు
ఈ క్లాజెస్ మీద కొంత అవగాహన అనేది వస్తుంది. యు మస్ట్ నో అబౌట్ మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. ఇవి నేర్చుకున్న తర్వాత మనం రిలేటివ్ క్లాజ్ని అలాగే రిలేటివ్ క్లాజ్లో ఉండే టైప్స్ని అంటే డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ని కూడా మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. అవి ఇప్పుడు చూద్దాం. The books, some of which are sold, are found again here. The books, some are which are sold, are found again here అని ఉంది. చూడండి, ఇక్కడ ద బుక్స్ అనేది ఏమవుతుంది, ఇక్కడ యాంటిసిడెంట్ అవుతుంది. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ వచ్చినప్పుడు ఏంటి, ఇక్కడ బుక్స్ అనేవి ఏంటి, థింగ్సా లేకపోతే పర్సన్సా, ఏంటి థింగ్స్. కనుక ఏం రావాలి, విచ్. అంటే సమ్ ఆఫ్ విచ్ ఆర్ సోల్డ్ ఆర్ ఫౌండ్ అగైన్ హియర్. ఇదంతా ఏమవుతుంది, అండి ఆర్స్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, హీ వాజ్ క్యారీయింగ్ హిస్ బిలాంగింగ్స్ మెనీ ఆఫ్ విచ్ అని ఉంది. హీ వాజ్ క్యారీయింగ్ హిస్ బిలాంగింగ్స్ వచ్చింది. అంటే ఇది యాంటిసిడెంట్ అవుతుందన్నమాట. ఇది మెనీ ఆఫ్ విచ్ అంటే బిలాంగింగ్స్ అనేవి ఏమవుతుంది, థింగ్స్ అవుతాయి. కనుక ఇక్కడ ఏం రావాలి, విచ్ అని. అంటే మెనీ ఆఫ్ విచ్. వీటిని ఎలా ఉపయోగించాలనేది ఇందులో మనం తెలుసుకున్నాం కదా. అయితే ఇంతవరకు డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ గురించి మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు టెక్స్ట్ బుక్ త్రూగా ఒకసారి మనం వెళ్తే దీని గురించి ఎలా తెలుసుకుందాం అనేది ఒకసారి చూద్దాం. చూడండి చిల్డ్రన్, మనం టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 11 తీయండి. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 11 కానీ తీసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి చూడండి పేజ్ నెంబర్ 11. ఈ 11లో కానీ చూసినట్లయితే డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఫస్ట్, ద ఉమెన్ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఎ షార్క్. ఇక్కడ ద ఉమెన్, ఇక్కడ హూ టాట్ హిమ్ సర్ఫింగ్ హ్యాడ్ బీన్ బిటెన్ బై ఏ షార్క్ ఇచ్చాడు. చూడండి, అలాగే సెకండ్ వన్ చూడండి, నిక్ హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్ హ్యాడ్ అన్ ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ ఇంకా ఉంది. ఓకే, ఈ 2 సెంటెన్స్లు కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ డిఫరెన్స్ డూ యూ నోటీస్ బిట్వీన్ దీస్ 2 సెంటెన్సెస్ అని వాడు అడిగాడు. చూడండి, ఈ ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్లో మీరు ఏం డిఫరెన్స్ ఐడెంటిఫై చేశారు అని అడిగారు. చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ సెంటెన్స్ కానీ చూసుకున్నట్లయితే ద ఉమెన్ దేని గురించి, హూ టాట్ హిమ్ సర్ఫింగ్, ఉమెన్ గురించి ఇక్కడ డిఫైన్ చేస్తుందన్నమాట. ఇది ఉమెన్ గురించి డిఫైన్ చేస్తుంది. అంటే పర్టికులర్ ఉమెన్ నేమ్ అనేది ఇక్కడ మనకి ఇవ్వలేదు కనుక దీని గురించి ఈ రిలేటివ్ క్లాజ్ అనేది డిఫైన్ చేస్తుంది కనుక దీన్ని ఏమని చెప్పాలి, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేసి చెప్పాలి. అలాగే ఇక్కడ సెకండ్ వన్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ నిక్, ఇక్కడ స్పెసిఫిక్గా నిక్ అని మెన్షన్ చేశాడు. అలాగే హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, ఇది మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. దీని గురించి మనం తెలుసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఆల్రెడీ నిక్ అంటే ఎవరో మనకు తెలుసు, హ్యాడ్ అన్ ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఈ సెకండ్ వన్లో కానీ చూసినట్లయితే ఇక్కడ ఒక కామా ఉంది, ఇక్కడ ఒక కామా ఉంది. అంటే ఇదంతా కూడా ఈ రిలేటివ్ క్లాజ్ అనేది, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరి గురించి ఇచ్చింది, నిక్ గురించి ఇచ్చింది. ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది నిక్ గురించి ఇచ్చింది కనుక, పర్టికులర్ పర్సన్స్ గురించి ఇచ్చింది కనుక దీన్ని మనం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేసి మెన్షన్ చేసాము. ఇక్కడ చూడండి, ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఈజ్ ప్రెసిడెడ్ అండ్ ఫాలోడ్ బై ఏ కామా ఆర్ హైపన్. ఇక్కడ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది కామా ఉంటుంది, హైపన్ కూడా కొన్నిసార్లు వాడచ్చు. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ద బ్రేవ్ 26-year-old హూ ఈజ్ మెయిన్లీ ఎ టార్సో ప్లేస్ ఫుట్బాల్ అండ్ కోల్ ఫర్ స్విమ్స్ అండ్ సర్ఫ్స్. చూడండి, ఇక్కడ హైపన్ ఇచ్చాడు, ఇక్కడ హైపన్ ఇచ్చాడు, ఇక్కడ కామా ఇచ్చాడు. ద బ్రేవ్ 26 year ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు కనుక ఇదంతా ఏమవుతుంది, దీని గురించి వివరించి ఈ క్లాజ్ అనేది ఏమవుతుంది, NDRC అంటే ఏంటి, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది అవుతుంది. తర్వాత నెక్స్ట్ పేజ్ చూడండి, 12th పేజ్ కానీ చూసినట్లయితే 10 examples are given in this exercise. Page number 12.
ఇది చూడండి ఒకసారి, దీని గురించి ఒకసారి మనం డిస్కషన్ చేసుకుందాం. చూడండి, కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ డిఫైనింగ్ ఆర్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. ఇక్కడ చూడండి, కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ డిఫైనింగ్ ఆర్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్. ఇక్కడ ఈ యాంటిసిడెంట్ని చూసి అది డిఫైనింగ్ కింద వస్తుందా, నాన్ డిఫైనింగ్ కింద వస్తుందా అనేది మనం ఒకసారి చూసుకుందాం. చూడండి, దిస్ ఈజ్ ద పీస్ఫుల్ ప్లేస్ అని ఇచ్చి తర్వాత డాష్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ డాష్లో ఈ యాంటిసిడెంట్ గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ యాంటిసిడెంట్ అంటే ఏమవుతుంది, ద పీస్ఫుల్ ప్లేస్. యాంటిసిడెంట్ ఇక్కడ ఏమవుతుంది, ద పీస్ఫుల్ ప్లేస్ అవుతుంది. అంటే స్పెసిఫిక్గా పీస్ఫుల్ ప్లేస్ అన్నాడు, అది ఏ ప్లేసో ఏంటో అది కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. కనుక దీని తర్వాత వచ్చింది ఏమవుతుంది, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజే అవుతుంది. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజే అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏదని పెట్టుకోవచ్చు. ప్లేస్ అన్నారు కనుక ఏమొస్తుంది, విచ్ వస్తుందా, వేర్ వస్తుందా, వేర్ అనేది వస్తుంది. వేర్ ఐ స్టడీడ్ ఆర్ విజిటెడ్ అని కూడా మనం చూసుకోవచ్చు. వేర్ ఐ విజిటెడ్ కానీ వేర్ ఐ స్టడీడ్ కానీ దానికి సంబంధించి ఏదైనా రాసేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సి ద సెకండ్ వన్, ద మహాప్రస్థానం ఈజ్ ఏ పాపులర్ బుక్. ఇక్కడ మహాప్రస్థానం ఈజ్ ఏ పాపులర్ బుక్ అని ఇచ్చారు కదా. ఇక్కడ పాపులర్ బుక్ అనేది చూడండి, బుక్ అన్నారు కనుక ఇక్కడ ఏమొస్తుంది, విచ్ వస్తుందా, వేర్ వస్తుందా, హూ వస్తుందా, హూమ్ వస్తుందా, ఏమొస్తుంది ఇక్కడ, విచ్. బుక్ కనుక థింగ్స్ కనుక ఏమొస్తుంది, విచ్. ఇక్కడ మనం ఏదైనా బుక్ అన్నారు కనుక ఏమొస్తుంది, స్టడీడ్ అయినా రాయొచ్చు, లేదంటే బాట్ అయినా రాయొచ్చు, ఏమన్నా మనం రాయొచ్చు అనమాట, బాట్. దీని గురించి స్పెసిఫిక్గా ఇది ఇచ్చాడు కనుక ఇది ఏమొస్తుంది, ఎన్డిఆర్సి అవుతుంది, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది అవుతుంది. అలాగే సురేష్ ఇది యాక్చువల్గా ఏమవుతుంది, ఇక్కడ టెక్స్ట్ బుక్లో మనకి కామాస్ కానీ ఏం కానీ ఇవ్వలేదు కనుక మనం ఏం చేయాలి, కామాస్ అనేది పెట్టుకోవాలి. సురేష్ పర్టికులర్ యాంటిసిడెంట్, ఇది పర్టికులర్గా యాంటిసిడెంట్ గురించి చెప్పింది కనుక ఏం చెప్పాలి, డాష్ హ్యాజ్ లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ అని ఉంది. అంటే సురేష్ ఇక్కడ పర్సన్ కనుక ఏం రావాలి, హూ. నీకేమవుతాడు, ఏమైనా కావచ్చు, హూ ఈజ్ మై బ్రదర్, హూ ఈజ్ మై కజిన్, ఏమైనా రాసుకోవచ్చు. కజిన్ ఇక్కడ ఏం పెట్టాలి, మళ్ళీ కజిన్ హ్యాస్ లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ. ఓకే, నెక్స్ట్ ఇన్ దిస్ ద స్ట్రీట్, ఈజ్ దిస్ ద స్ట్రీట్ డాష్, క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది. ఈజ్ దిస్ ద స్ట్రీట్ అంటే దిస్ ఈజ్ ద స్ట్రీట్ అని మనం వాడచ్చు. అంటే ఇక్కడ పర్టికులారిటీ ఇక్కడ అది మనకి లేదు. దిస్ స్ట్రీట్ అనేది పర్టికులర్ కింద వస్తుంది, దిస్ ఈజ్ ద స్ట్రీట్ అనేది పర్టికులర్ కింద రాదు కనుక స్ట్రీట్ అన్నాడు కనుక ఇక్కడ ప్లేస్ కనుక ఏమొస్తుంది, వేర్ యు లివ్డ్ ఆర్ స్టడీడ్ ఏదైనా వాడుకోవచ్చు అనమాట, వేర్ యు లివ్డ్. ఓకేనా, నెక్స్ట్ ద ఎక్స్ప్రెస్ అంటే ఏదనేది కరెక్ట్గా ఇచ్చాడా, ఇవ్వలేదు. అంటే ఎక్స్ప్రెస్ అనేది ఇచ్చాడు, ఏ ఎక్స్ప్రెస్, చార్మినార్ ఎక్స్ప్రెస్ అని, కోనార్క్ ఎక్స్ప్రెస్ కానీ అలాంటి పేర్లు ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ, నేమ్స్ కనుక ఏమవుతుంది, ద ఎక్స్ప్రెస్ విచ్ ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు, విచ్ ఐ బోర్డెడ్ హ్యాస్ జస్ట్ అరైవ్డ్ ఇప్పుడే వచ్చింది. ఓకేనా, ఇది దేని కిందకి వస్తుంది, పర్టికులర్గా ఇవ్వలేదు కనుక డిఆర్సి కిందకి వస్తుంది. నెక్స్ట్ సి ద సిక్స్త్ వన్, ద ప్లేస్ అంటే ఇక పర్టికులర్గా ఇక్కడ ప్లేస్ గురించి వాడు మెన్షన్ చేయలేదు కనుక ఏమొస్తుంది ఇక్కడ, వేర్ వి ప్లేడ్, వేర్ వి డాన్స్డ్, హ్యాస్ బీన్ క్లోజ్ టు ట్రాఫిక్. ఓకేనా, ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ వెర్బ్ అనేది ఏదైనా మనం వాడుకోవచ్చు, దానికి రిలేటెడ్గా ఉన్నది వాడుకోవచ్చు. చూడండి, అంటే ఇక్కడ ద ప్లేస్ పర్టికులర్గా ఇవ్వలేదు కనుక ఇది ఏం కిందకి వస్తుంది, దేని కిందకి వస్తుంది, డిఆర్సి. అంటే దీని గురించి మనం డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది కనుక ఇదేమొస్తుంది, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కిందకి వస్తుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్. అంటే ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ పేరు నేమ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కనుక ఇక్కడ ఆల్రెడీ కాలేజ్ అన్నారు కనుక ఏమొస్తుంది, ఇక్కడ ప్లేసే ఇది కనుక ఏమొస్తుంది, వేర్ ఐ
టాట్ కానీ స్టడీడ్ కానీ ఏదైనా వాడేసుకోవచ్చు. ఓకే, ఇదనమాట. అంటే ఇది పర్టికులర్గా దీని గురించి ఇవ్వలేదు కనుక దీని గురించి ఇక్కడ డిఫైన్ చేయాల్సిన నెసెసిటీ ఉంది కనుక ఇది దేని కిందకి వస్తుంది, డిఆర్సి, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కిందకి వస్తుంది. మై సిస్టర్, చూడండి ఇక్కడ, మై సిస్టర్ హ్యాజ్ సెక్యూర్డ్ ఏ జాబ్ యాజ్ అన్ ఇంజనీర్ ఇన్ BHEL బెల్ కంపెనీ. చూడండి, మై సిస్టర్ ఇక్కడ ఏంటి, ఇది మై సిస్టర్ అన్నారు కనుక ఇది పర్సన్ వస్తుంది కనుక ఏమొస్తుంది, ఇది హూ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఆర్ వెరీ క్లవర్. ఇక్కడ క్లవర్ అంటే బాగుంటుంది ఎందుకంటే ఇది జాబ్కి సంబంధించింది కదా. వెరీ క్లవర్, హ్యాజ్ సెక్యూర్డ్ ఏ జాబ్ యాజ్ అన్ ఇంజనీర్ ఇన్ బెల్. ఓకే, మై సిస్టర్ అంటే ఇక్కడ నేనేం చెప్పాను, మై అనేది పర్టికులర్గా వాడారు. మై అనేది పర్టికులర్గా వాడేటప్పుడు ఏం చెప్పాను నేను, ఇది NDRs, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ద థియేటర్ అంటే ఇక్కడ పర్టికులర్ థియేటర్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఇది ఒక ప్లేస్ కిందకే వస్తుంది కనుక, ఒక థింగ్ కిందే వస్తుంది కనుక విచ్ ఈజ్ ఎట్ రామలక్ష్మణ, విచ్ ఈజ్ ఎట్ రామలక్ష్మణ వాజ్ డిజైన్డ్ బై మిస్టర్ రావ్. ఓకే, ఇదనమాట. చూడండి, అంటే ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కనుక ఇది దేని కిందకి వస్తుంది, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ విశ్వనాథ్ ఈజ్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హూ ఎంకరేజెస్ గుడ్ మ్యూజిషియన్. చూడండి, విశ్వనాథ్ ఈజ్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చూడండి, ఆల్రెడీ ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది కనుక దేని కిందకి వస్తుంది, NDRs, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కిందకి వస్తుంది అనమాట.